హలవయ్య విశ్వాంబర మూవీ నుంచి అయితే మనకు ఒక సాలిడ్ అప్డేట్ అయితే తెలిసింది. ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ వశిష్ఠ గారు అయితే మనకు స్టోరీ మొత్తం రివీల్ చేసేసారనమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే కింద 7 లోకాలు పైన 7 లోకాలు అనే విధంగా ఉంటాయంట మనకి. ఆ పైన ఉన్న లోకమే సత్యలోకం అంట. ఆ సత్యలోకాన్ని విశ్వాంబర అని కూడా అంటారంట. అయితే అక్కడ ఉండే హీరోయిన్ ని మన ప్రభాస్ అన్న అదే మన సారీ అక్కడ ఉండే హీరోయిన్ ని మన చిరంజీవి గారు ఏ విధంగా భూమిపైకి తీసుకువచ్చారు అన్నదే స్టోరీ లైన్ అంట. ఆ మధ్య వచ్చిన టీజర్ కి అయితే చాలా భారీగా అయితే ట్రోల్స్ ఎదురయ్యాయి, నెగిటివిటీ అయితే ఎగిరింది అనమాట. మరి దాని మొత్తాన్ని కూడా కొట్టిపారేశాడు. ఇది మొత్తం కూడా టార్గెటెడ్ అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. మొబైల్లో టీవీలో చూసిన వాళ్ళందరికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ తగిలితే థియేటర్ లో చూసిన వాళ్ళకైతే ఒక ఎక్స్పీరియన్స్ ఎదురయ్యింది అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చాడు మన వశిష్ఠ గారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ 70% గ్రాఫిక్స్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయాయంట. అండ్ 80% అవుట్పుట్ కూడా చాలా క్వాలిటీగా అయితే మనకైతే కనిపించినట్లయితే వశిష్ఠ గారు అయితే చెప్తున్నారన్నమాట. అండ్ ఈ మూవీకి సంబంధించి 2 days కి సంబంధించిన ప్యాచ్ వర్క్స్, అదే విధంగా స్పెషల్ సాంగ్ ఒకటి అయితే ఉన్నదన్నమాట. అవి కూడా కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ 100% కూడా సినిమాకి సంబంధించిన అప్డేట్ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే. అండ్ ఈ మూవీ అయితే యాక్చువల్లీ అక్టోబర్ లో రిలీజ్ చేసే ఉద్దేశం అయితే మన వశిష్ఠ గారికి అయితే ఎక్కువగా ఉన్నట్లయితే చెప్తున్నారు. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో నార్మల్ గా స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయి 10 నిమిషాల తర్వాత మొత్తం గ్రాఫిక్స్ ఉంటుంది. ఎలాగలేదన్నా మీరు 70 నుంచి 75% వరకు విఎఫ్ఎక్స్ వర్క్స్ మాత్రమే చూస్తారు అనే విధంగా అయితే మనకి వశిష్ఠ గారికి చెప్తున్నారు అనమాట. నిజంగా ఇప్పుడు వరకు మీరు చూసిన టీజర్ ఒక లెక్కలో ఉంది. ఇప్పుడు వచ్చిన ట్రైలర్ అంటే ట్రైలర్ కూడా తొందరలోనే మీ ముందుకు తీసుకువస్తాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ టీజర్ ని చూసిన తర్వాత చాలా కంపారిజన్ అంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇది నిజంగా విశ్వాంబర మూవీలోదేనా అనే విధంగా అయితే మాట్లాడతారనమాట. ఇక్కడ ఎవరైతే ఈ మూవీ ట్రైలర్ బాగోలేదు పక్కదాని నుంచి కాపీ కొట్టారు అన్నారో కానీ ఈ ట్రైలర్ ని చూసి అప్రిషియేట్ చేస్తారు అనే విధంగా అయితే మన వశిష్ఠ గారు అయితే చాలా ధీమం వ్యక్తం చేశారనమాట. అండ్ మరి ఈ మూవీకి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మూవీ 80% షూట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ 2 days సంబంధించిన ప్యాచ్ వర్క్స్, అదే విధంగా ఒక చిరంజీవి గారితో ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో హీరోయిన్ త్రిష గారిని కూడా మనందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ వరకు చేరుకుంటాయి. థ్యాంక్ యూ.